న్యాయస్థానంలో గౌరవం లేనప్పుడు ఎందుకు మీరు ఆలోచన చేసేది అంటే న్యాయస్థానం అంత ఉందా? కోర్టు అనేది న్యాయస్థానం అనేది అందరికీ చాలా గొప్ప న్యాయస్థానం, వాళ్ళని గౌరవించవలసిన అవసరం ఉంది. మీరు ఏమంటే కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి. ఇష్టానుసారంగా వచ్చి భయబాధలు చేసి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. ప్రజలు రెచ్చిపోయినాక చూస్తే మీ ఇష్టం. ప్రజలు రెచ్చిపోయినట్టు మాత్రం మీ హైడ్రా ఉన్నది ఏది ఉండదు, ఎక్కడి మీ ఇష్టం. అది కంటెంప్ట్ ఉన్న ఒకటి నిన్న కంటెంప్ట్ ఉంది ఎంఆర్ఓ మీద, కలెక్టర్ మీద. చూసుకొని నేను పంపిస్తాను మీ కాపీ. ఏదైతే మీరు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయో బాధాకర విషయం. ఇక మేము ఏదైనా చేస్తాం, మా ఇష్టం వచ్చి చేస్తాం, హైదరాబాద్లో మేము మాదే లెక్క అని మీరు అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఇప్పటివరకు ఏం చేస్తున్నారు మీరు? హైడ్రా ఏంటి అనే సిద్ధాంతాలు లేవు. మేము గరీబోలు తెరుకోమంటారు, గరీబోలు కొడుతున్నారు. నిరుపేదలు తెరుకో, నిరుపేదలు కొడుతున్నారు. ఒక మహబూబ్ నగర్ ఆమె నిన్న ఆమె వేసుకుంటూ కూర్చుంది, వరంగల్ ఆమె ఇక్కడ బాధపడకుండా కూర్చున్నాడు. నిరుపేదలు వాళ్ళు. 1 గంట 2 గంటలు 4 గంటలు టైం ఇస్తే మిమ్మల్ని ఏమవుతుండే? పట్టాదారులకు పట్టాదారులకు నష్టభాగం కట్టేయాలని నిన్న ఏదైతే మీరు డిమాండ్ చేసిరో ఆ నిరుపేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం ఉండాలి. నిరుపేదలను పడేసి మేము కొట్టేస్తాం, వెళ్ళిపోతాం, మా పని అయిపోయిందని చెప్పి ఇది చేయడం అన్యాయం. ఇది అందుగురించి నేను నల్ల చెరువు విషయం చెప్తున్నాను. ఆ చెరువును డెవలప్ చేయాలి. 17 నుంచి నేను తీసుకొస్తా ఉన్నాను. టీడీఆర్ ఇవ్వమని చెప్పి అధికారిక ఆదేశాలు అధికారిగా అడిగాం. వాళ్ళు లోకల్ వాళ్ళు ఏమన్నా పట్టదారులు ఏమో కోర్టుకు వెళ్ళడం, హైకోర్టుకు వెళ్ళడం, మాకు నష్టపరిహారం ఇచ్చేసి మీరు తీసుకొని వాళ్ళు చెప్పడం, దానికి కోర్టు అనుకూలంగా పట్టదారులకు అనుకూలంగా వాళ్ళకి ఇవ్వడం. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కబ్జాలు ఎట్లా అంటారు? పట్టాదారులుగా ఉన్నప్పుడు కబ్జా ఎట్లా అంటారు? అన్ని చెర్లలో కొంత పట్టా ఉంది, కొంత సిక్కం ఉంది. ఇలా కదా 7 ఎకరాల 30 గుంటల్లో ఈ ఇంచు కూడా కబ్జా కాలేదు. నల్లజర్ల సిక్కం ల్యాండ్ పట్టాదారులకు సంబంధించిన దాంట్లో పట్టాదారులు అమ్ముకున్నారు చెప్తున్నారు. మీరే నిన్న వాళ్ళు నిన్న కోర్టుకి వెళ్ళారు, డెవలప్ చేస్తామని చెప్పాం. చాలా మంది పాత విలేకరులు తెలుసు, మనం కట్టేసింది 10 ఏళ్ళే కట్టేసాం. కట్టేస్తే కట్ట తీపించారు. ఎస్టీపీ తెస్తే ఎస్టీపీకి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఇవన్నీ తెచ్చాయి. ఇవన్నీ నీకు ఏం తెలియకుండా, నీకు ఎస్టీపీ ఉందే తెలియదు, అందులో ఎస్టీపీ ఉందనేది మీ హైడ్రా కమిషన్ తెలియదు, ఇంతకుముందు కట్టేసామని చెప్పి తెలియదు మీకు. మీ ఆఫీసర్లో లోపాల వల్ల ఇక నువ్వు పైన గోపులో పెట్టేసుకో, నెట్ ఉండే ఏది ఉందని నీ ఆఫీసర్లో ఎన్ని ఎకరాలు ఉంది స్పష్టంగా మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. మీ మీ కలెక్టర్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి చెరువు పెట్టి ప్రతిపక్ష నాయకులను పిలువండి, మీరు ఉండండి, చెర్లను అందరినీ కాపాడదాం, చెర్లను డెవలప్ చేద్దాం. కానీ ఏమి ఇబ్బంది జరగకుండా, ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేసే ప్రయత్నం చేయండి. సాటర్డే సండే ఒక హైడ్రా డ్రామాలాగా మీరు ప్లాన్ చేస్తున్నారు. మీరు హైడ్రామా నడుస్తుంది. ఇది ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.